నమస్కారం. వాస్తు, న్యూమరాలజీ, జెమాలజీ, ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తనుష్క గారితో మాట్లాడదాం. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. మేడం, పచ్చకర్పూరం అంటే చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు, పూజల్లో చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు పచ్చకర్పూరంని ఏ విధంగా వాడాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? పచ్చకర్పూరం అనేటప్పుడు మనకు మంచి ఐశ్వర్యం ఇస్తుంది మా. అయితే ఎప్పుడైనా కానీ ఏదైనా మనం వచ్చి కలసం పెట్టి మొక్కుతాం అనుకోండి, ప్రతి కలసంలో ఇప్పుడు లక్ష్మీదేవికి కలసం పెట్టి మొక్కుతామంటే దాంట్లో కూడా మనకేంటంటే పచ్చకర్పూరమే వేసి వాడతాం. అంటే పచ్చకర్పూరంలో అమ్మవారి శక్తి అంత తొందరగా వస్తుందన్నమాట. కొన్ని ఇళ్ళల్లో కూడా చూడండి, పచ్చకర్పూరం అంటే ఆ గుడికి వెళ్తే ఆ స్మెల్ అంతా మంచిగా అనిపిస్తుంది. అంటే మనకు గుడిలో ఉండేట్టుగా ఇప్పుడు కలసం పెట్టి మొక్కేవాళ్ళు ఏ కలసం పెట్టినా కానీ దానిలో పచ్చకర్పూరం అనేది తప్పకుండా వేస్తారు. కానీ మనకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఆ కలసం పెట్టేది కాకుండా నార్మల్గా కూడా మనం ఏంటంటే మంగళవారం కానీ లేకపోతే శుక్రవారం కానీ ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్లో ఏం చేస్తారంటే ఫుల్ వాటర్ పెట్టేసుకోండి. అందులో పచ్చకర్పూరం వేసి అక్కడ పూజ రూమ్లో మీరు ఏం చేస్తారంటే పూజ రూమ్లో నార్త్ ఈస్ట్లో పెట్టండి. అంటే పూజ రూమ్లో మీకు ఒకవేళ వేరే ఫేసింగ్లో ఉన్నా కానీ మీకు ఆ పూజ రూమ్లో పెట్టడమే మంచిది. ఆ గ్లాస్లో మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ పచ్చకర్పూరం వేసి పెడుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది వస్తూ ఉంటుంది. అంటే ఐశ్వర్యం ఒక స్మెల్కి అంత అమ్మవారికి ఇష్టం అనమాట పచ్చకర్పూరం అనేటప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే ఇంట్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంట్లో ఏదైనా సంచలనం కానీ లేకపోతే వేరే ఆర్థికంగా బాధపడే వాళ్ళు కానీ ఇది రోజు అంటే మంగళవారం శుక్రవారం ఇలా పెడుతూ రావాలి. మంగళవారం పెట్టింది మళ్ళీ ఫ్రెష్గా వేరే శుక్రవారం ఇట్లా వారంలో 2 రోజులు తప్పకుండా పెడుతూ రండి. అసలు ఈ పచ్చకర్పూరం వల్ల ఇంట్లో ఐశ్వర్యం అనేది వస్తుంది మా. ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే కలశంలో ఒక్కటే పెట్టాలనుకుంటారు. అలా కాదు, ఒక బిందెలోనో లేకపోతే ఒక గ్లాస్లోనో నీళ్ళు పోసి దాంట్లో ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల ఐశ్వర్యం అనేది ప్రతి ఒక్క ఇంట్లో వస్తుంది. చూసారు కదండి, పచ్చకర్పూరం ఎలా వాడాలి, ఎలా పద్ధతిగా వాడాలో అలాగే దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.